నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు సంబంధించిన రిజల్ట్ ఒస్తుంది. ఇప్పటివరకైతే ఎక్కువ అత్యధిక స్థానాలలో కాంగ్రెసే ఉండింది. అఫ్‌కోర్స్ ఇలాంటి మనం చూసినట్లయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన హవా కొనసాగడం కామనే. మీరేమంటారు? ఇది ఎ ఎంతో కొంత కొనసాగుతదది. హ్మ్. దానికి 2 కారణాలుంటాయి. ప్రత్యర్థి పార్టీలు ఏమంటాయంటే, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. అధికారంలో ఉన్నారు గాబట్టి, వాళ్ళు వాళ్ళ బలాల్ని, వాళ్ళ బలగాల్ని ఉపయోగించుకున్నారు. పైగా అధికార పార్టీ కాబట్టి డబ్బుంటది. ఇలా ఒకటి మాట్లాడతారు. రెండోదేంటి అంటే, ఈ స్థానిక సంస్థలు గావచ్చు, ఈ మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ వీటిల్లో ఏం చూస్తారు అంటే, అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉంటే వాళ్ళు ఇంకొంచెం పనులవుతాయి. మనకు పనులవుతాయి. అవునవును. అంటే ప్రజలు గూడా ఇదే ఆలోచిస్తారు. అవును. రాజకీయ నాయకులనే గాదు. హ్మ్. ప్రజలు గూడా ఏం ఆలోచిస్తారు అంటే, ఎలాగో 5 ఏళ్ళు ఉంటారు. ఈ 5 ఏళ్ళు ఆ ఉన్న పార్టీ వాళ్ళే ఉన్నారు అనుకో, హ్మ్. వాళ్ళ పార్టీని బలోపేతం చేసటం కోసమైనా మనకు మంచి చేస్తారు గదా! అని ప్రజలు గూడా ఆలోచిస్తారు. అది గూడా గాకుండా మనకేంటంటే, ఒక 15 మంది ఒకవైపు ఎళ్తున్నారు అన్నప్పుడు, ఒక 8 మంది ఒకవైపు ఎళ్తున్నారు అన్నప్పుడు, అనుకోకుండా ఈ 8 మందిలోంచి ఒక నలుగురో, ఐదుగురో ఈ మెజారిటీ వైపుకి వచ్చే మనస్తత్వం ఉంటది మనకి. అంతే. మెజారిటీ మనస్తత్వం అనేది ఒకటుంటది. సాధారణంగా ఇప్పుడు మనం కూడా అలానే ఆలోచిస్తాం కూడా. ఇప్పుడు మన ఆలోచిస్తాం. దగ్గర ఏదైనా పనుంది. అరే! ఇంకా 3 ఏళ్లుంది. హ్మ్. అధికారంలో కాంగ్రెస్సో లేకపోతే ఇంకొక పార్టీ ఉంటే, అటు పోయామనుకో ఆ పనులు మనకవుతాయి కదా! అవుతాయి గదా! అని జెప్పి చూస్తారు. అలాగే ఒకవేళ వేరే పార్టీలో గెలిచి గూడా వెంబటే కండువా మార్చుకునే పరిస్థితి గూడా ఉంటది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆ పార్టీ గెలుస్తుంది. ఎగ్జాంపుల్ కాంగ్రెసే అనుకుందాం. కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ వాళ్ళకి ఒక సీట్ తక్కువైంది అన్నప్పుడు ఒకళ్ళు అటువైపు జంప్ చేశారనుకోండి. అధికారం వాళ్ళదయిపోద్ది. హ్మ్. అప్పుడు నా వల్లే వాళ్ళకి అధికారం వచ్చింది అన్నప్పుడు నాకు కొంచెం వాళ్ళు వెయిటేజ్ ఇస్తారు గదా! అని జెప్పి ఆలోచిస్తారు ఈ మెంబర్స్ కూడా. అవును. ఇట్లా రకరకాల కారణాలతోటి అధికార పార్టీ గెలిచే అవకాశం ఉంటది. ఈ ఇలాంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే అవకాశం ఉంటది. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్‌కి పనిచేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. హ్మ్. మరి స్థానిక సంస్థల్లో బీజేపీయే వచ్చింది. అలాగే తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశు, అలాగే మనం కర్ణాటక. ఇదేదో ఇక్కడొక్క చోటే జరిగింది. అధికార దుర్వినియోగం తెలంగాణలో మాత్రమే జరిగింది అని అనుకోవటం చాలా పొరపాటు. నిన్న మొన్నటిదాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఇప్పుడు కాంగ్రెసోళ్ళన్నారు బీజేపీది, బీఆర్ఎస్‌ది ఆహ్, తెర వెనక రాజకీయం అని చెప్పి కాంగ్రెస్ అన్నది. బీజేపీ ఏమన్నది బీఆర్ఎస్ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్‌లో గాని, కాళేశ్వరంలో గాని ఏమీ చెయ్యట్లేదు రేవంత్ రెడ్డి అని జెప్పి మాట్లాడారు. హ్మ్. అసలు బీఆర్ఎసోళ్ళేమంటారు? లేదు లేదు వీళ్ళిద్దరే ఫ్రెండ్సు. మేమే నిజాయితీగా ఉన్నాము. మేమే ప్రజల కోసం ఉన్నాము అని జెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. ఇట్లా ఎవరు ఏం మాట్లాడినా పైగా కొత్తది ఒకటి తీసుకొచ్చారు మొన్న బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్‌కిను కాంగ్రెస్‌కి మధ్య ఒక ఎంఐఎం కన్ను వి కాంగ్రెస్‌కి 100,00,00,000 డీల్. డీల్ కుదిరింది అని జెప్పి బీజేపీ వాళ్ళు అవునవును. మాట్లాడారు. అంటే ఇలా అంటే మనం ఓడిపోతామేమో అన్నప్పుడు ఓ రాళ్ళేయడం అలవాటైపోయిన వ్యవహారం గదా! హ్మ్. ఆ రకంగానే చూద్దాము. ఏది ఏమైనా ఇందాక నేనన్నట్లు ప్రజలు కూడా ఒకంత ఏం ఆలోచిస్తారు అంటే, ఏమో అధికారంలో ఉన్న పార్టీనే గెలిపిస్తే మనకి ఉపయోగం ఉండొచ్చు అని జెప్పి అనుకుంటారు. హ్మ్. కానీ ఒకసారి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌కి రావాలి. కానీ బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుంటుంది. సో, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌కి వెళ్ళిపోయిందని ఇప్పటి వరకు మనం చూసాం, విన్నాం కూడా. బట్ ఈ రోజు ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ కన్నా కూడా బీఆర్ఎస్‌నే. బీఆర్ఎస్సే ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కొన్ని కొన్ని పాకెట్స్‌లో మాత్రమే బీజేపీ ఉంది. హ్మ్. హ్మ్. కరీంనగర్ గావచ్చు. అట్లా హ్మ్. మన మహారాష్ట్రకి సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్ కావచ్చు. అట్లా కొన్ని పాకెట్స్‌లో వాళ్ళున్నారు. అంతే తప్పితే రాష్ట్రం అంతా లేరు వాళ్ళు. పైగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి నిర్ణయించేది స్థానిక ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికలను స్థానిక ప్రజలు నిర్ణయిస్తారు. మరలాంటప్పుడు ప్రతి ఊర్లోనూ ఆ పార్టీ ఉండాలి క్షేత్రస్థాయిలో. హ్మ్. ఇవాళ
తెలంగాణలో అలా ఉన్నది 2 పార్టీలు. ఒకటి కాంగ్రెసు, ఇంకొకటి టీఆర్ఎస్. హ్మ్. అలాగే కమ్యూనిస్టులున్నారు ఉన్న చోట్ల. అయితే అక్కడక్కడ ఇప్పుడు తెలుగుదేశం గూడా మెరుస్తా ఉంది. అవును. పైగా జనసేన కూడా ఓ చోట జెండా ఎగరేసింది. హ్మ్. ఇక్కడ తెలంగాణలో. ఏం చేసినానండి, బీజేపీ అన్ని ఊర్లల్లోనూ గ్రామ స్థాయిలో బీజేపీ లేదు. హ్మ్. అందుకని బీజేపీ అధికార పార్టీకి డి అంటే డి అనే పరిస్థితి ఉంటది అని అనుకోవటం పొరపాటు. కాకపోతే వాళ్ళ ఎజెండా ప్రకారం పైకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అవును. తెలంగాణను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒక బీజేపీ పార్టీ ఒక తెలంగాణ అనే కాదు, సౌత్‌లో పాగా ఎయ్యాలని వాళ్ళు చాలా ఎప్పటినుంచో ఆశ వాళ్ళకి. తాహతహలాడుతున్నారు. దానికోసం చాలా ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నారు. ఏమేసినా ఎందుకో నార్త్ ప్రజలు విన్నట్లుగా బీజేపీకి సౌత్ ప్రజలు వినరు. హ్మ్. ఇక్కడ రాజకీయ ఏమంటాము, రాజకీయ పరిజ్ఞానం గాని, ఒక విఘ్నత గాని ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మనకి దేవుడు, మతం ఇవన్నీ చెల్లవు. మన దగ్గర పెద్ద పని చేయవు. అవును. స్థానిక వ్యవహారాల్లో పనిచేస్తాయి. ఇప్పుడు మొన్న సమ్మక్క సారలమ్మ జాతర అన్నారు. జనాలెళ్లారు. హ్మ్. అన్ అసలక్కడ అ మతాలతో సంబంధం ఉండదు. అహా! నమ్మకాలాళ్ళకి. నమ్మకాలు. అవును. ఆ నమ్మకాలతో ఎళ్తారు తప్పితే, అట్లాగే ఇంకే ఏ మతమైనా సరే వెళతారు తప్పితే, ఆ ప్రకారంగా వాళ్ళు ఆహ్, ఇలా జరిగింది గాబట్టి, ఆ ఏరియాలో ఇవాళ వరంగల్‌లో ఆ ములుగు దగ్గర అది జరిగింది గాబట్టి, ఏమైనా బీజేపీ అక్కడ గెలుస్తదా అంటే అదేం ఉండదు. ఇప్పుడు మన దగ్గర మీరెప్పుడన్నా గమనించండి, గుడిలోకెళ్ళి పూజ చేసుకోవాలి, లేతే చర్చ్‌లోకెళ్ళి, మసీదులోకెళ్ళి ప్రార్థనలు చేయాలి. దగ్గర వరకు అంటే వేరే మతస్థులు వెళ్ళకపోతారేమో కానీ, ఇప్పుడు జాతర కావచ్చు, లేపోతే ఒకలాంటి ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేశారనుకోండి, అక్కడ ఏ మతానికి సంబంధించి ఉండదు. నీ గుడి ముందు పెట్టిన ఆ జాతరలాగా అందరూ ఎళ్తారు. వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కొని తెచ్చుకుంటారు. అవును. కదా! ఎంత మంచిగా అనిపిస్తదో. అది చర్చ్ ముందైన పెద్ద పెద్ద చర్చెస్ ముందు కూడా సర్టెన్ టైమింగ్స్‌లో ఏ ఏ జాతరలాగే పెడుతూ ఉంటారు. అవును. అన్ని మతస్థులే ఎళ్తారు. ఎళ్తారు. వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటారు. కొనుక్కుంటారు. ఏమి లేకపోయినా సరదాగా చూసి చూసి రావడానికన్నా వెళ్తారు. రావడానికైనా ఎళ్తారు. అక్కడ మనకి జాతులు, మతాలు, కులాలు ఏమి పనికిరావు. అందుకే ఆ ప్రాతిపదికన మేము రాజకీయాలు చేస్తాము అంటే మట్టుకు సౌత్‌లో అయితే పప్పులు ఉడకవు అనేది వాస్తవం. హ్మ్. అందుకని వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ కొన్ని అవును. సీట్లు వాళ్ళకొస్తాయేమో గానీ, పూర్తి అధికారం వాళ్ళ చేతిలోకి అంటే వాళ్ళు ఊహించినంతగా అయితే పెరగట్లేదనేది ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్స్‌లో గూడా తేటతెల్లమైంది. చూద్దాం. థాంక్ యూ అండి.